హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివ్లో పెట్టుకోండి. అప్పుడే మన వీడియోలు మీకు ప్రతిరోజు రావటం జరుగుతుంది. సో ఈరోజు అప్డేట్ చూసుకున్నట్లయితే 29 జూన్ 2026, 29 జూన్ 2026. సో ఈరోజు సోమవారం అనమాట. ఈరోజు ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, అలాగే ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంటుందండి. సో దయచేసి లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి. లాస్ట్లో నక్షత్రాలను కూడా వివరించడం జరుగుతుంది. సో ఇప్పుడు జాముల ప్రకారం గెలిచే మరియు ఓడే రంగులను చూద్దాం. మొదటి జాము వచ్చేసరికి ఉదయం 6 గంటల 30 నిమిషాల నుంచి ఉదయం 8 గంటల 40 నిమిషాల వరకు మొదటి జాము అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నల్లబొట్ల సేతువ రంగులండి. నల్లబొట్ల సేతువ రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ నల్లబొట్ల సేతువ రంగుల్లో డాక చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. అంటే ఎరుపు ఈకలు అనేవి ఎక్కడా కూడా లేకుండా చూసుకోవాలి. నల్లబొట్ల సేతువ రంగుల్లో ఎరుపు ఈకలు అనేవి లేకుండా చూసుకోవాలండి. ఎర్రబొట్లు లేకుండా చూసుకోవాలన్నమాట. అటువంటి నల్లబొట్ల సేతువాలను మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములు చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. చూపులకు గెలిచేటటువంటి రంగులు సేతువాలు, నల్లపొడ సేతువాలు, శుద్ధ పింగళాలు, కోడి పింగళాలు, కోడి పోలాలు, కోడి కాకులు, కాకి పోలాలు, కోడి నల్ల కక్కెరలు అన్నమాట. సో అన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి గెలిచే రంగుల్ని. సేతువాలు, నల్లపొడ సేతువాలు, శుద్ధ పింగళాలు, కోడి పింగళాలు, కోడి పోలాలు, కోడి కాకులు, కాకి పోలాలు, కోడి నల్ల కక్కెరలు అనమాట. సో అన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపోయే రంగుల్ని. శుద్ధ డేగలు, నెమలి డేగలు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, కాకి డేగలు, కాకి నెమళ్ళు, నల్లకట్ట అబ్రాసులు, ఎర్ర అబ్రాసులు అనమాట. సో ఇవన్నీ కూడా వాటం పాలేటటువంటి ముఖ్యమైన రంగులు. మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి ఓడిపోయే రంగుల్ని. శుద్ధ డేగలు, నెమలి డేగలు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, కాకి డేగలు, కాకి నెమళ్ళు, నల్లకట్ట అబ్రాసులు, ఎర్ర అబ్రాసులు అనమాట. సో ఇవి కూడా ఓటం పాలేటటువంటి ముఖ్యమైన రంగులండి జామ్లో. అలాగే ఎప్పుడు కూడా గెలిచే రంగులు ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్లో ఉంటాయండి. అలాగే ఓడిపోయే రంగులు ఎప్పుడు కూడా రైట్ సైడ్లోనే ఉంటాయి. మీరు కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. సో దయచేసి మీరు క్లియర్గా చూసి 1-2 సార్లు ఆలోచించి అప్పుడు మాత్రం మీరు వంతుల్లోకి దిగండి. అలాగే కలర్ ఐడెంటిఫికేషన్ కంపల్సరీగా కనుక్కొని దిగండి. అలాగే రెండో జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 8 గంటల 40 నిమిషాల నుంచి ఉదయం 11 గంటల 20 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జాములో ముసుగులకి, జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నల్లకుసి కాకిడాగలు అనమాట. నల్లకుసి కాకిడాగలనే ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ నల్లకుసి కాకిడాగ రంగుల్లో కుసి వచ్చేసరికి నల్లకుసి అని చెప్పాను కదండి, కుసి నలుపు ఉండాలి. అట్లాగే బొంగ కూడా నలిపే ఉండాలన్నమాట. అటువంటి కాకిడాగలు మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకు గెలిచేటటువంటి రంగులు కాకి డేగలు, నల్లబొట్ల సేత్వాలు, చింతపిక్కల డేగలు, శుద్ధ కాకులు, పండు డేగలు, పసిమిగల కాకులు, నల్లకట్టు రసంగులు, పచ్చ కాకులు, తుమ్మెద కాకులు, గౌడు పేకల కాకులు, గౌడు పేకల పచ్చ కాకులు అనమాట. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అండి. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే ఈ జాములు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే సో ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు అనమాట. ఓడిపోయే రంగులు వచ్చేసరికి మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి ఓడిపోయే రంగులు అనమాట. ఇవన్నీ కూడా తెల్ల నెమళ్ళు, నెమలి పింగళాలు, కోడి నెమళ్ళు, నెమలి పర్లాలు, శుద్ధ నెమళ్ళు, కోడి అబ్రాసులు, కోడి రంగులు, నెమలి అబ్రాసులు అనమాట. ఇవన్నీ కూడా ఓటమి పాలయ్యేటటువంటి ముఖ్యమైనటువంటి రంగులు అన్నమాట. ఇవన్నీ కూడా ఈ జాములో ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. ఎప్పుడూ కూడా గెలిచే రంగులు ఎడం పక్కనే ఉంటాయండి. ఓడిపోయే రంగులు ఎప్పుడూ కూడా కుడి పక్కనే ఉంటాయన్నమాట. గెలుపులో ఉన్నటువంటి ఏ రంగునైనా సరే ఓటమిలో ఉన్నటువంటి ఏ రంగు మీదైనా సరే మనం పెట్టుకోవచ్చండి. గెలుపులో ఉన్నటువంటి ఏ రంగునైనా సరే ఓటమిలో ఉన్నటువంటి ఏ రంగు మీదైనా సరే మనం పెట్టుకోవచ్చు. అది కూడా చూపులకు మాత్రమే అనమాట. ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి రంగులు. పైన మీకు క్లియర్గా నల్లకూసి కాకిడాకనే ముసుగులో ఇవ్వటం జరిగిందండి. అది ముసుగుకి, జోళ్ళకు మాత్రమే పనిచేసే రంగు అనమాట. కింద రంగులన్నీ కూడా చూపులకు మాత్రమే వర్తించేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. సో మీరు 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఎడం పక్కన, కుడి పక్కన క్లియర్గా చూసుకోండి. రంగులు ఎంపిక క్లియర్గా చేసుకోండి. అప్పుడు మాత్రమే మీరు వంతుల్లోకి దిగండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కాకి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. కాకి చూపు ఉన్నటువంటి కోళ్ళకి విజయ అవకాశాలు ఉంటాయి. అలాగే మూడో జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 11 గంటల 20 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి.
సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని వంతుల్లో ఉపయోగించినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎర్ర నెమలి పింగళ రంగులండి. సో ఎర్ర నెమలి పింగళాలని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ ఎర్ర నెమలి పింగళాల్లో కోడి చూపు గానీ, కాకి చూపు గానీ ఎక్కడా కూడా ఉండకూడదండి. కోడి చూపు లేని, కాకి చూపు లేని ఎర్ర నెమలి పింగళాలను మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో క్లియర్‌గా చూసుకోవచ్చు. చూపులకి గెలిచేటటువంటి రంగులు నెమలి పింగళాలు, నెమలి కక్కెరలు, శుద్ధ నెమళ్ళు, పసింగల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, డేగ పింగళాలనమాట. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. సో ఇక్కడ మళ్ళీ క్లియర్‌గా చూడండి. చూపులకి గెలిచేటువంటి రంగులు లెఫ్ట్ సైడ్‌లో ఉంటాయి ఇప్పుడు కూడా. చూపులకి గెలిచేటువంటి రంగులు చూసుకున్నట్లయితే నెమలి పింగళాలు, నెమలి కక్కెరలు, శుద్ధ నెమళ్ళు, పసింగల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, డేగ పింగళాలనమాట. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జాములో ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే కోడి రంగులు, కోడి కాకులు, శుద్ధ కాకులు, నలుపు మించిన డేగలు, చింతపండు డేగలు, కోడి కాకి డేగలు అనమాట. సో ఇవన్నీ కూడా ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే మళ్ళీ ఇక్కడ క్లియర్‌గా చూడండి. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి రంగులు, కోడి కాకులు, శుద్ధ కాకులు, నలుపు మించిన డేగలు, చింతపండు డేగలు, కోడి కాకి డేగలనమాట. సో ఇవన్నీ కూడా ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులనమాట ఈ జామ్ మొత్తం కూడా. అలాగే ఈ జాము మొత్తం కూడా మ్యాక్సిమం పింగళా చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. పింగళాలకి విజయం సాధించే అవకాశం అనేది ఈ జామ్ మొత్తం కూడా ఉంటుందన్నమాట. సో దయచేసి మీరు వంతులు ఒప్పుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి అప్పుడు మాత్రం మీరు వంతుల్లోకి దిగండి. అలాగే నాలుగో జామ్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 3:50 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల్లో ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి డేగ రంగులండి. సో కోడి డేగ రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడి డేగ రంగుల్లో కాకి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. కాకి చూపు లేని కోడి డేగలను మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి కేవలం గెలుస్తాయండి. చూపులకు మాత్రమే గెలుస్తాయన్నమాట. చూపులకి గెలిచేటటువంటి రంగులు మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో క్లియర్‌గా చూసుకోవచ్చు. చూపులకి గెలిచే రంగులు కోడి ఎర్ర నెమళ్ళు, శుద్ధ డేగలు, కోడి ఎర్ర మైలాలు, కోడి రసంగులు, ఎర్ర అబ్రాసులు, పండు డేగలనమాట. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్‌గా చూడండి. కోడి ఎర్ర నెమళ్ళు, శుద్ధ డేగలు, కోడి ఎర్ర మైలాలు, కోడి రసంగులు, ఎర్ర అబ్రాసులు, పండు డేగలనమాట. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి రంగులండి. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్‌లో క్లియర్‌గా చూసుకోవచ్చు. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, సేత్వాలు, నల్లకట్టు అబ్రాసులు, కాకి నెమళ్ళు, అలాగే కాకి నెమలి పింగళాలు, నల్లబొట్ల సేత్వాలు, నల్ల కక్కెరలనమాట. సో ఇవన్నీ కూడా చూపులకి ఓడిపోయేటువంటి రంగులనమాట. ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం చూపులకే కాదు, మ్యాక్సిమం ఈ జామ్ మొత్తం కూడా ఓడిపోయేటువంటి ప్రధానమైనటువంటి రంగులనమాట ఇవి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్‌గా చూడండి. శుద్ధ కాకులు, సేత్వాలు, నల్లకట్టు అబరాసులు, కాకి నెమలి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, నల్ల కక్కెరలు అనమాట. సో ఇవన్నీ కూడా ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జామ్ మొత్తం కూడా. అలాగే ఈ జాము మొత్తం కూడా మ్యాక్సిమం డేగ చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. సో ఎక్కువగా డేగలకి విజయం సాధించే అవకాశం ఈ జామ్ మొత్తం కూడా ఉంటుందన్నమాట. అలాగే చివరిగా ఐదో జామ్ చూసుకున్నట్లయితే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 6:20 వరకు మాత్రమే ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి నెమల రంగులండి. సో ఈ కాకి నెమల రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కాకి నెమల రంగుల్లో డాగ చూపు అనేది ఎక్కడా లేకుండా చూసుకోవాలండి. అలాగే కోడి చూపు లేకుండా చూసుకోవాలన్నమాట. కోడి చూపు, డాగ చూపు లేని కాకి నెమలను మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రం గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు నల్లకట్టు అబ్రాసులు, శుద్ధ నెమళ్ళు, శుద్ధ కాకులు, కోడి నెమళ్ళు, అలాగే కోడి కాకులు, నెమలి అబ్రాసులు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి రంగులండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు ఎప్పుడూ కూడా లెఫ్ట్ సైడ్‌లోనే ఉంటాయి. గెలిచే రంగులు వచ్చేసరికి ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్‌లో ఉంటాయండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్‌గా చూడండి. నల్లకట్టు అబ్రాసులు, శుద్ధ నెమళ్ళు, శుద్ధ కాకులు, కోడి నెమళ్ళు, కోడి కాకులు, నెమలి అబ్రాసులు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం నెమలి చూపు నడుస్తూ ఉంటుందండి. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఓటమి పాలైనటువంటి రంగులు ఓడిపోయే రంగులు అనమాట. ఈ జామ్ మొత్తం కూడా ఓడిపోయే రంగులు ఇవి. శుద్ధ డేగలు, పండు డేగలు, కోడి రసంగులు, రసంగి డేగలు, ఎర్ర పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు అనమాట. సో ఇవన్నీ కూడా ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జామ్ మొత్తం కూడా. సో మళ్ళీ ఇక్కడ క్లియర్‌గా చూడండి. శుద్ధ డేగలు, పండు డేగలు, కోడి రసంగులు, రసంగి డేగలు, ఎర్ర పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు అనమాట.
సో ఇవన్నీ కూడా ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జామ్ మొత్తం కూడా. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం నెమలి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. సో దయచేసి మీరు ఖచ్చితంగా మీ యొక్క కోళ్ళు వచ్చేసరికి గెలుపులో ఉండేటట్టుగా, అలాగే మీకు ఆపోజిట్‌గా ఉన్నటువంటి కోళ్ళు చూసుకున్నట్లయితే ఓటమిలో ఉండేటట్టుగా మీరు క్లియర్‌గా చూసుకొని 1కి 10 సార్లు ఆలోచించుకొని అప్పుడు మాత్రమే వంతులో దిగండి. అలాగే ఆరవ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 6:30 నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్‌లో ముసుగులకి, జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు కాకి పొలాలన్నమాట. కాకి పొలాలని ముసుగులు, జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు. చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, కాకి పింగళాలు, కోడి కాకులు, కోడి పింగళాలు, నల్లబుట్ట సేతువాలు, నల్ల కక్కెరలండి. సో ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, శుద్ధ డేగలు, కోడి డేగలు, రసంగి డేగలు, ఎర్ర పసిమిగల నెమళ్ళు అనమాట. సో ఇవన్నీ కూడా ఓటమి పాలటటువంటి ముఖ్యమైన రంగులండి. సో ఎప్పుడు కూడా గెలిచే రంగులు అనేవి లెఫ్ట్ సైడ్లో ఉంటాయి, ఓడిపోయే రంగులు అనేవి రైట్ సైడ్లో ఉంటాయండి. గెలిచే రంగుల మీద పెట్టకూడదు, గెలిచే రంగుల్ని ఓడిపోయే రంగుల మీద మాత్రమే వేసుకోవాలండి. అలాగే ఏడో జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 9:10 నుంచి రాత్రి 11:20 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముసుగులకి, జోళ్ళకి ఒప్పుకొలిసినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు కోడికాకి రంగులు అనమాట. కోడికాకి రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు. అలాగే చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, నల్లకట్ట అబ్రాసులు, కోడి అబ్రాసులు, కోడికాకి నెమళ్ళు అనమాట. సో ఇన్ని కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డేగలు, ఎర్ర పొలాలు, ఎర్రబొట్ల సేతువాలు, అలాగే పండు డేగలు అనమాట. సో ఇవన్నీ కూడా ఓటమి పాలటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జామ్లో. అలాగే ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే దక్షిణ దిక్కు నడుస్తూ ఉంటుందండి. సో మీ యొక్క కోళ్ళని దక్షిణం నుంచి ఉత్తరం వైపుగా మాత్రమే మీ యొక్క కోళ్ళని వదులుకోవాలన్నమాట. దక్షిణ దిక్కు నుంచి ఉత్తర దిక్కుగా మాత్రమే మీ యొక్క కోళ్ళని ఈరోజు వదులుకోవాలండి. అలాగే ఈరోజు నక్షత్రం వచ్చేసరికి మూల నక్షత్రం అండి. మూల నక్షత్రం ఈరోజు మొత్తం కూడా ఉంటుందన్నమాట. మూల నక్షత్రంలో గెలిచే మరి ఓడే రంగులు నెమలి మీద నల్లపొడల కోడి, నల్ల సవల రంగు ఓడిపోతుంది. కాకి మీద తెల్ల గల డేగ రంగు ఓడిపోతుంది. నెమలివన్న గౌడి మీద నల్లకాకి, పచ్చకాకి, శుద్ధకాకి, నల్లపొడ కోడి రంగులు ఓడిపోతాయి. పచ్చకాకి మీద శుద్ధకాకి రంగు ఓడిపోతుంది. నల్ల సవల మీద కోడి అని రంగు అయితే ఓడిపోవడం జరుగుతుందండి. మూల నక్షత్రం ఈరోజు మొత్తం కూడా ఉంటుందన్నమాట. సో దయచేసి మీరు నక్షత్రాలని, జాములు రెండింటిని కూడా మీరు క్లియర్గా చూసి వంతులు వేసుకోండి.